హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా కోడిగుడ్డు పెరుగు లేకుండా స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు పాలు పోసుకోవాలి. అలాగే 1/2 కప్పు చక్కెర తీసుకోవాలి. నేను పాలల్లోకి చక్కెర డైరెక్ట్ వేసేస్తున్నానండి. చక్కెర పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఒక స్ట్రైనర్తో బాగా బీట్ చేసుకోవాలి. చక్కెర కరిగేంత వరకు బీట్ చేసుకోవాలండి. చక్కెర పూర్తిగా కరిగిపోయింది. 1 కప్పు మైదా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. పిండి మొత్తం జల్లించుకున్న తర్వాత స్ట్రైనర్తో బీట్ చేసుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా బీట్ చేసుకోవాలి. కేక్కి ఎప్పుడు ఒకే డైరెక్షన్లో బీట్ చేసుకోవాలి. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బీట్ చేసుకోవాలి. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. అలాగే ముందుగా తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్ ఆయిల్ వేసుకొని బీట్ చేసుకోవాలి. కేక్ మిశ్రమం ఇలా తిక్కగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు కేక్ ప్యాన్ తీసుకుని కేక్ ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. కేక్ ప్యాన్కి ఇప్పుడు ఆయిల్ మొత్తం అప్లై చేయాలి. కేక్ ప్యాన్లోకి బటర్ పేపర్ వేసుకోవాలి. బటర్ పేపర్ మీదకి ఆయిల్ అప్లై చేయాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదా కూడా చల్లుకోవచ్చు. కేక్ ప్యాన్లోకి ముందుగా చేసుకున్న కేక్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. హెయిర్ బబుల్స్ లేకుండా ఇలా కదిలించుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాత్ర పెట్టుకొని పాత్రలోకి రింగ్ లాంటిది పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి పాత్రలోకి కేక్ మిశ్రమాన్ని పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 40 to 45 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి టూత్పిక్తో ఇలా కుచ్చి చూడాలి. టూత్పిక్కి అంటుకోలేదంటే కుక్ అయినట్టే. కేక్ కాస్త చల్లారాక చాకుతో సైడ్లో మొత్తం కట్ చేసుకోవాలి. కేక్ని కేక్ ప్యాన్లో నుంచి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు బటర్ పేపర్ తీసేయాలి. కేక్ని టర్న్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా కేక్ రెడీ అయిపోయింది. కేక్ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. చూసారు కదండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.